ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి తర్వాత జరిగిన అరాచకాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సజ్జన్కి తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష పడిందని నిన్నే చెప్పుకున్నాం. వాస్తవంగా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అతను హత్యాకాండకి పాల్పడి వందలాది మంది సిక్కుల్ని ఊచకోత కోసినప్పుడు అడిగితే ఆనాడు ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు రాచపీనుకు ఒంటరిగా పోదని ఒక సామెత చెప్పారు. అంటే అంతమంది ప్రాణాలు తీశారు. మనం మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. ఇందిరాగాంధీ మరణం తప్పే, దాన్ని హత్య చేయటం ఆమెని తప్పే. అదే సందర్భంలో ఆ హత్యకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలనుకోవడంలో తప్పులేదు. కానీ అమాయక సిక్కుల్ని ఊచకోత కోసి ఇవాళ దేశానికి శత్రువులుగా తయారు చేసే ప్రయత్నం నాడు జరిగినటువంటి వ్యవహారం. దాని ఫలితాలు ఈనాటికి కూడా అనుభవిస్తున్నాం. అదే సందర్భంలో ఆ ఇందిర హంతకుల యొక్క బంధువులు కొంతమంది విదేశాలకు పారిపోయారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళలో ఒకడు డ్రగ్స్ కేసులో జైలు శిక్ష పడింది న్యూజిలాండ్లో. ఇందిరాగాంధీ మర్డర్ కేసులో సత్వంత్ సింగ్ కి సంబంధించిన బావమరిది ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసులో 22 సంవత్సరాల జైలు పాలు కావడం అన్నటువంటిది తాజా అంశం.